చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ రెడ్డెప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దని కాపురాలలో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో కుప్పంలో వైసీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందని విమర్శించారు. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెలియజేశారు. బీసీలు అన్నాడు. ఎక్కడ చిత్తూరులో ఎక్కడ ఇచ్చినావు నువ్వు బీసీలకు? ఒక్క బీసీకి నువ్వు ఇచ్చింటే నువ్వు బీసీ అభిమానే. ఏమంటావు? నువ్వు అందరికి ప్రమాణాలు చేసినావు ఇస్తానని చెప్పేసి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఇవ్వలేదు? ఎందుకు ఎక్కడ ఇచ్చినావు చెప్పండి. కంప్లీట్ మా ఉంటే మా వైకాపాల వాళ్ళు పెద్ద పెద్ద పెత్తందారులు వాళ్ళు తెచ్చి వాళ్ళు పెట్టుకున్నావు. ఇక్కడ ఏంటంటే నీ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావు. లేకపోతే బీసీలకు ఎక్కడ ఇలా నువ్వు మీరు చెప్పండి. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినావు బీసీలకు? కాబట్టి దయచేసి ఇక్కడుండే మీడియా మిత్రులకు మరొకసారి మీరు ఆలోచించండి, నిజాలు రాయండి, నిజాలు చెప్పండి. మేము అబద్ధాలు చెప్పాలి, మేము చెప్పడమే లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మమ్మల్ని తయారు చేయాల. రామతాడు గారు ఎప్పుడు వచ్చినా కూడా రామతాడు నిజం మాట్లాడితే అబద్ధాలు మాట్లాడడం లేదు. నిజంగా మేము తల వంచుకుంటున్నాం రాష్ట్రంలో జరగాలంటే. ఇలాంటి సీఎంలు ఇన్నిసార్లు మీరు గెలిపిస్తారా కుప్పంలో? ఈసారి మటుకు మీరు ఆ ఉన్నవన్నీ డైరీ సీజ్ చేపించేసి ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టించి సొంతంగా ఈడ హెరిటేజ్ డైరీ పెట్టి, హెరిటేజ్ డైరీ ఒక జిల్లాలే కాదు ఒక రాష్ట్రం దేశమంతా పెట్టించుకున్నాడు. మొన్న కూడా ఆమె చెప్పింది కదా, వాళ్ళ భార్య ఒప్పుకోలేదు కదా, ఒక్కరోజు నాకు ఇన్కమ్ వద్దనుకుంటే 2000 కోట్లు అనింది. డైరీ హెరిటేజ్ డైరీనే కదా, విజయ్ డైరీని మూపించింది, దానివల్ల కదా హెరిటేజ్ డైరీ వచ్చింది. అలాంటిది కాకుండా ఇప్పుడు మొన్న 20 రూపాయలు అనింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక కొత్త డైరీ పెట్టించినాడు కదా జగన్మోహన్ రెడ్డి, 40 రూపాయలు అమ్ముతావు పాలు. కాబట్టి ఇది నమ్మదమా అది నమ్మదమా? ఇది నమ్మదాం. మీరు చెప్పండి. ఒలివాడికి ఇష్టాన్ని మేము ప్రెసిడెంట్ చేసినాము. అదే మాకు అగైనిస్ట్. అప్పటి నుండి రాజకీయం స్టార్ట్ అయిపోయింది జిల్లాలో. అప్పటి నుండి ఆ డైరీని మూపించిన తర్వాత తెలుగుదేశం పెట్టుకొని ఏరుతున్నారు అతను. చెప్పండి. విజయ్ డైరీ ఆయన కదా మూపించింది. ప్రజలు మర్చిపోరు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏడ కుప్పమే అది చిత్తూరు ఏరియా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బిల్డింగ్ను మళ్ళీ రంగులు కొట్టి పూజ చేసి పెద్దగా జగన్మోహన్ ఇనాగరేట్ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, ఏది అడిగినా మన దగ్గర సమాధానం లేకపోతే మళ్ళీ ఎందుకు?